కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక ఆగస్టు 2026. కథ చట్టంలో లేని తీర్పు. కలం శ్రీ అనంత పట్నాయకుని కిషోర్, గళం పప్పు భోగారావు. పొలిమేరు రామయ్య, పొలిమేరు రామయ్య, పొలిమేరు రామయ్య, పొలిమేరు సీతమ్మ, పొలిమేరు సీతమ్మ, పొలిమేరు సీతమ్మ. పేర్లలోని చివరి అక్షరాల్ని సాగతీస్తూ బిగ్గరగా పిలిచాడు కోర్టు బంటురోతు. వస్తున్నాం బాబు అంటూ కోర్టు వరండాలో నుండి వడివడిగా లోనికి వెళ్లి బోనులో నిలబడ్డారు. పూర్తి గ్రామీణ వాతావరణంలో నుండి వచ్చిన సదరు రామయ్య, సీతమ్మ. వారి ఆహార్యం వారు అనుభవిస్తున్న బేదరికాన్ని దాచాలన్నా దాగనీయడం లేదు. కేసు వివరాలేంటి ఆరా తీశారు జడ్జి గారు. కొడుకు తమని ఈ వయసులో సరిగ్గా చూడడం లేదని ఈ తల్లిదండ్రులిద్దరూ దావా వేశారు సార్, సూక్ష్మంగా వివరించాడు బెంచి గుమస్తా. కాదు యువర్ ఆనర్, సదరు కొడుకు అసలు మీరు నా తల్లిదండ్రులే కారు, మీతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్దయగా నా క్లయింట్స్ని ఇంటి నుంచి వెళ్లగొట్టిన దరిమిలా ఆ కొడుకు సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయించవలసిందిగా ఈ దావా వేయడం అయింది, సవరించారు ప్రాసిక్యూషన్ లాయర్ కృష్ణమూర్తి గారు. ఏంటేంటి మళ్ళీ చెప్పండి. జడ్జి గారు అప్రమత్తమవుతూ కాస్త ముందుకు వంగి 2 మోచేతులు టేబుల్ పైకి చేర్చి కుతూహలంగా అడిగారు. గొంతు సవరించుకుని వివరంగా చెప్పడం మొదలుపెట్టారు లాయర్ కృష్ణమూర్తి గారు. యువర్ ఆనర్, నా క్లయింట్లు దగ్గరలోని రామాపురం గ్రామానికి చెందినవారు. కటిక బీదరికంలో ఉండి కూడా తమ కొడుకైన ప్రతివాదికి ఖరీదైన కాలేజీల్లో ఉన్నత విద్యను చదివించి పెద్దవాడిని చేశారు. ఆ కొడుకు పెద్దవాడి తమను ఉద్ధరిస్తాడని భావించి తమకున్న కాస్త పొలాన్ని అమ్ముకుని మరీ అతడి జీవితాన్ని తీర్చిదిద్దారు. తీరా ఆ కొడుకు ఈరోజు ఉన్నత పదవులు చేరుకునేసరికి తల్లిదండ్రులు భారమని భావించి వారిని చాలా విధాలుగా మానసికంగా వేధించాడు. తల్లిదండ్రులు ఆ అవమానాలు భరించలేక గట్టిగా నిలదీసేసరికి అసలు మీరు నాకు తల్లిదండ్రులే కాదు అని నిర్దయగా వారిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. నిజానికి అతడు ఈరోజు సమాజంలో అనుభవిస్తున్న గౌరవం, ఐశ్వర్యం అంతా ఆ తల్లిదండ్రులు జీవితకాలం పడ్డ శ్రమ. ఇంతకాలం ఆ కొడుకు ఎంత నిర్దయగా ప్రవర్తించినా సహిస్తూ వచ్చిన ఆ తల్లిదండ్రులు చివరికి విసిగిపోయి ఈ దావా వేశారు. దావా వివరం ఏమిటంటే, తమను తల్లిదండ్రులు కారని అన్న ఆ కొడుకు తాను సాధించిన సర్టిఫికేట్లలో ఎక్కడా తల్లిదండ్రులుగా తమ పేర్లను వాడకూడదని, తమ పేర్లు కూడిన సర్టిఫికేట్లు అన్నీ రద్దు చేయాలని కోరుతున్నారు. చిత్రంగా ఉంది, సర్టిఫికేట్లు రద్దు చేయడం ఏమిటి? అదెలా కుదురుతుంది? ఏ యాక్ట్ ప్రకారం కేసు పెట్టారు? సెక్షన్లేమిటి? కాస్త నిరాసక్తంగా అన్నారు జడ్జి గారు. యువర్ ఆనర్, కేసుకు అసలు మూలమే లేదు. ప్రాసిక్యూషన్ వారి వాదన కోర్టు పరిధిలోనికి రాదు. కేసు కొట్టేయవలసిందిగా కోరుతున్నాను అన్నారు డిఫెన్స్ లాయర్ కేశవరావు గారు. మాట పట్టింపుల కోసం కోర్టు ఎక్కుతారా? ఇక్కడంత ఖాళీగా ఉన్నామా? వాళ్ళని మాట్లాడుకుని తేల్చుకోమనండి. విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తే ఎలా? కాస్త విసుగ్గానే అన్నారు జడ్జి గారు. యువర్ ఆనర్, మారుతున్న సామాజిక విలువల పట్ల ఓ సవాలు ఈ కేసు. యాక్టులు, సెక్షన్లు అన్నీ మా పిటిషన్లో వివరించబడ్డాయి. వాటిపై మరీ ఎక్కువ దృష్టి పెట్టకుండా ఇక్కడ పేర్కొన్న వాస్తవాలు, దిగజారుతున్న విలువల ఆధారంగా కేసును పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అన్నారు కృష్ణమూర్తి గారు. చాలా సీనియర్ న్యాయవాది. ఆయన వాదించే ప్రతి కేసులోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయనకు ఎదురు వాదించే లాయర్లకు ఇంచుమించు గెలవడం కష్టమే. అంత సీనియర్ న్యాయవాది చేపట్టిన కేసును ఆషామాషీగా తీసుకునే ధైర్యం చేయలేరెవరు. జడ్జి గారు కాస్త అసహనంగానే కేసు వాదోపవాదాలకు అనుమతించారు. ఇంతకు ఏ సర్టిఫికేట్లు రద్దుపరచాలంటారు? ప్రశ్నించారు జడ్జి గారు. రద్దు చేయవలసిందిగా కోరబడిన సర్టిఫికేట్ల వివరాలు పిటిషన్ చివరిలో ఇచ్చాం యువర్ ఆనర్. ఇందులో మొదటిది అతడి 10వ తరగతి సర్టిఫికేట్. అది రద్దు చేస్తే ఏమవుతుంది? అక్షరాస్యుడై ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నా, ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం పొందాలన్నా, ఎలాంటి జీవనోపాధినైనా పొందాలన్నా ఆ వ్యక్తి యొక్క గుర్తింపు ఆధారం అవసరం యువర్ ఆనర్. ముఖ్యంగా చదువుకున్న వారికి 10వ తరగతి సర్టిఫికేట్ ప్రాథమిక గుర్తింపు కలిగిస్తుంది. అందులో అతడి జన్మ తేదీ పొందుపరచబడుతుంది. అది రద్దయితే అతడి ప్రాథమిక గుర్తింపు, జన్మించిన తేదీ వివరాలు నిరాధారం అవుతాయి. ఫలితంగా అతడి ఉద్యోగానికి ముప్పు ఏర్పడుతుంది. ఇక్కడ జన్మ తేదీ విషయంలో వివాదం లేదు యువర్ ఆనర్, వాదించారు డిఫెన్స్ లాయర్ కేశవరావు. ఉంది యువర్ ఆనర్,
అందులో విద్యార్థి ఈ కేసులో ప్రతివాది. విద్యార్థి పేరుతో పాటు అతని తండ్రిగా నా క్లయింట్ రామయ్య పేరు పేర్కొనబడింది. నా క్లయింట్లు తన తల్లిదండ్రులు కారని ప్రతివాది లోగడ నా క్లయింట్లను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వారు అతని తల్లిదండ్రులు కానప్పుడు ఆ సర్టిఫికెట్లో ఆయన తండ్రిగా ఈ రామయ్య పేరు తొలగించాలి. అలాగే నా క్లయింట్లు స్కూలుకు ఇచ్చిన ప్రతివాది జన్మతేదీ వాంగ్మూలం ఉపసంహరించుకుంటారు. అదెలా కుదురుతుంది? మీలాంటి సీనియర్ లాయరు ఇలా వితండవాదానికి దిగడం తగదు సార్. డిఫెన్స్ లాయర్ సర్ది చెప్పబోయారు. వితండవాదం కాదు, కేసు విచారణలో చాలా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. విశాల దృక్పథంతో విచారణకు అనుమతినివ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని జడ్జి గారితో అన్నారు కృష్ణమూర్తి గారు. స్థూలంగా చూస్తే ఇది ఓ కుటుంబానికి చెందిన అంతర్గత సమస్య అయినప్పటికీ ప్రాసిక్యూషన్ వారి దృష్టిలో ఇది ప్రస్తుత సామాజిక విలువలకు చెందిన అంశం కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక కేసుగా విచారణకు స్వీకరిస్తున్నాం. కానీ ఒక షరతు, కోర్టు సమయాన్ని వృధా చేయకుండా త్వరగా విచారణ జరపడానికి ఇరు వర్గాలు సహకరించాలి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టండి. ఈరోజే దీని మీద ఓ ప్రాథమిక అవగాహనకు వద్దాం అంటూ జడ్జి గారు అనుమతినిచ్చారు. ప్రాథమిక విధి విధానాలు పూర్తి చేశాక కృష్ణమూర్తి గారు ముందుగా బోనులోనున్న రామయ్య సీతమ్మలను ప్రశ్నించారు. మీ సమస్య ఏమిటో కోర్టు వారికి వివరించండి. మీకు చెప్పిందే బాబు, అంతకంటే ఇంకేటీ లేదు అన్నాడు రామయ్య అమాయకంగా. నాకు చెప్పడం కాదు రామయ్య, కోర్టు వారికి నీ స్వంత మాటల్లో చెప్పు. ఇందులో భయపడవలసింది ఏమీ లేదు అన్నారు కృష్ణమూర్తి గారు. భర్త మాట్లాడకపోవడంతో సీతమ్మ, మా కొడుకు మమ్మల్ని శానా యాతన పెట్టిస్తున్నాడు బాబు. అయ్యని కూడా చూడకుండా మా ఆయన్ని నానా మాటలు తిడతన్నాడు బాబు. అదేట్రయ్యా తప్పు కదా అంటే, అసలు మీరు నా అమ్మ అబ్బల కారని మమ్మల్ని బయటికి గెంటించాడు బాబు. మీరే నాయన చెప్పండి బాబు, మాకేటి దిక్కు అంది కళ్ళలో నీళ్ళని మాటలో దుఃఖాన్ని దిగమింగుకుంటూ. ఆమె ఇంకా చెప్పేలోగా జడ్జి గారు అడిగారు, సరే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మీ అబ్బాయికి చెప్పనా? అతనేమంటున్నాడు అంటూ డిఫెన్స్ లాయర్ వంక చూశారు. నేను వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాను యువర్ ఆనర్. ఆ విషయం వాళ్ళకి ముందే చెప్పాను. తమరు అనుమతిస్తే కోర్టు బయట ఒప్పందం చేయిస్తాను అంటూ అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ చేయించడానికి తన సంసిద్ధతను తెలియచేశాడు. మీరేమంటారు అన్నట్టు ప్రశ్నార్థకంగా కృష్ణమూర్తి గారి వంక చూశారు జడ్జి గారు. తిరిగి అతనే బోనులోనున్న సీతమ్మను ఉద్దేశిస్తూ కృష్ణమూర్తి గారు ప్రశ్నించారు, ఏమ్మా ఏమంటారు? మాకొద్దు బాబు, ఈ తగు ఇయాల్టిది కాదు బాబు. 4 ఏళ్ల కాడి నుండి నడుస్తుంది బాబు. ఆడు చూస్తానన్నా మాకొద్దు బాబు. మీ ముందు అలాగే అంటాడు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ నానా తిట్లు తిడతాడు బాబు. మాకు ఊసికొచ్చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినాం బాబు. ఆ నిమిషానికి మారిపోయానంటాడు. పొద్దు కూగితే మళ్ళీ మామూలే. మాకు ప్రాణం సాలొస్తుంది బాబు. ఆడితో తెగదెంపులు చేసుకుందామని మేము అనుకున్నాం బాబు. మమ్మల్ని నొగ్గిస్తే మా ఊరు వెళ్ళిపోయి కూలి పనులు చేసుకుంటే గడిచిపోద్ది. కానీ ఆ నా కొడుక్కి బుద్ధి రావాలి బాబు. ఆడికే కాదు, ఆడిలాగా తల్లిదండ్రులను ఉసురు పెట్టిన కొడుకులందరికీ బుద్ధి రావాలా. అందుకే ఈ కోర్టు గుమ్మం ఎక్కినాం. ఆడి సర్టిఫికేట్లు రద్దు చేసి ఇవ్వండి. మేము వద్దు అనుకున్నోడికి ఆడి కాగితాల్లో మా పేర్లు ఉండడానికి వీలు లేదు బాబు. మీరే నాయన చెప్పండి. ఆక్రోశం అక్కసు నిండిన స్వరంతో ఆవేశంగా చెప్పింది సీతమ్మ. ఆమె మాట్లాడింది గ్రామీణ మాండలికమే అయినా ఆమె మాటలోని పొంతనకు ఆశ్చర్యం కలిగింది జడ్జి గారికి. అంత ఆవేశంగా మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకున్నావా అడిగారు ఆమెను. 8వ క్లాస్ చదివాను సార్. కంపెనీలో ఉద్యోగం చేశాను. మొద నష్టపోడి మాటలని అది మానేశాను. ఇప్పుడు అది ఉన్నా మాకు ఇబ్బంది లేకపోను అందామె. 8వ క్లాస్ చదివాను అన్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందాన్ని, ఒకంత గర్వాన్ని, ఉద్యోగం మానేశాను అన్నప్పుడు ఆమె స్వరంలో దుఃఖాన్ని జడ్జి గారు గమనించారు. మాకు ఎకరం పొలం ఉండేది బాబు. మా అబ్బాయి గాడు 5 పాస్ అయ్యి 6వ క్లాస్కి వచ్చినప్పుడు మా ఊళ్ళో హై స్కూల్ లేదు బాబు. అప్పుడు అన్ని ఈ ఊళ్ళో హై స్కూల్లో జాయిన్ చేశాం. గవర్నమెంట్ హాస్టల్లో ఎడితే బెంగెట్టేసుకుంటాడని నేను వెళ్ళిపోచ్చినాను. ఆడయ్యా వ్యవసాయం కోసం మా ఊళ్ళోనే ఉండిపోనాడు. వ్యవసాయం మీద వచ్చే డబ్బులు సరిపోక నేను ఇళ్లలో పనిచేసేదాన్ని. నా అవసరాలు చూసి ఒక అమ్మగారు 8వ క్లాస్ పాస్ అయితే వాళ్ళ కంపెనీలో ఉద్యోగం చేయిస్తానంటే అప్పుడు కట్టపడి ఆ అమ్మ దగ్గరే చదువు నేర్చుకుని పాస్ అయ్యాను. పాస్ అయ్యాక వాళ్ళ కంపెనీలో ఉద్యోగం వేయించారు. అలాగ చదువుకున్నాను బాబు. సంతకం కూడా చేస్తాను. మా ఆయన నిశానియే గాని నాకు సంతకం పెట్టడం వచ్చు.
తన కార్యసాధన గుణాన్ని ఎత్తి చూపుతూ తానెంత కర్తవ్యోన్ముఖురాలో గర్వంగా చెప్పిందామె. అది విన్న జడ్జి గారికి ముచ్చట కలిగింది. అక్కడి నుండి కృష్ణమూర్తి గారు వివరించారు. ఆ విధంగా ఆమె చాలా కష్టపడి కొడుకుని పెంచింది యువర్ ఆనర్. కొడుకు ఇంకా పై చదువులకు వచ్చేసరికి తమ సంపాదన సరిపోక ఉన్న కాస్త పొలాన్ని మొదట తాకట్టు పెట్టి తర్వాత అప్పులు తీర్చలేక ఆ పొలాన్ని కూడా అమ్మేసి రామయ్య కూడా ఈ ఊరు చేరుకున్నాడు. ఇక్కడికి చేరుకున్నాక అతడు కూలి పనులు చేసుకునేవాడు. ఆ కొడుకు ఎంటెక్ చదువుకుని మంచి ఉద్యోగంలో చేరి పెద్ద హోదాకు చేరుకున్నాడు. ఆర్థికంగా బాగా బలపడ్డాడు. పెద్దలతో పరిచయాలు పెరిగాయి. మంచి బంగళా, కారు సమకూరాయి. ఇంట్లో నౌకర్లు కుదిరారు. అనూహ్యంగా పెరిగిన ఆర్థిక సామాజిక స్థితిగతుల మధ్య తన తల్లిదండ్రుల గత జీవితం అతడికి యావగింపుగా మారింది. వారి భాష, ఆహార్యం, పొదుపరితనం, వారి అలవాట్లు తన స్థాయికి తగినవి కావని వారి పట్ల ఏక్యభావం ఏర్పడింది. దర్మిలా అతడు తన తల్లిదండ్రులను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారిని రకరకాలుగా చేదరించుకున్నాడు. మానసికంగా కృంగదీశాడు. పలు అవమానాలకు గురిచేశాడు. కన్న కడుపు తీపితో ఇంతకాలం అన్నింటినీ భరించిన ఆ తల్లిదండ్రులు ఇక అతడు మారే అవకాశం కనిపించక నిస్సహాయంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాస్త విరామం తీసుకుని మళ్లీ కొనసాగించారు. యువర్ ఆనర్, చట్ట ప్రకారం వృద్ధాప్యంలో తమను శారీరకంగానూ మానసికంగానూ సరిగా చూసుకోమని అడిగే హక్కు ఈ తల్లిదండ్రులకు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కల్పిస్తుంది. 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా కొన్ని సెక్షన్ల ప్రకారం కల్పిస్తుంది. కానీ ఆ చట్టాలు ఈ విషయంలో నామమాత్రంగానే ఉంటాయి యువర్ ఆనర్. ఇంట్లో 4 గోడల మధ్య జరిగే మానసిక హింసను ఏ చట్టాలు ఆపలేవు యువర్ ఆనర్. ఇందాక ఆ పిల్లాడిని పెంచడానికి ఆ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు విన్నారు కదా యువర్ ఆనర్. అలా బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలని, వారిని ఆదరంగా చూసుకోవాలని, వారి కోసం, వారి భవిష్యత్తు కోసం విలువైన తమ ప్రస్తుత జీవితాన్ని త్యాగం చెయ్యమని ఏ చట్టం చెప్పింది? ఒక మనిషి జీవించి ఉండడానికి కావలసిన కూడు, గూడు, గుడ్డ ఇవ్వాల్సిందే అని శాసించగలమే కానీ చట్టాలు, ఆదరాభిమానాలకు ఎలాంటి డిగ్రీలు ఇవ్వలేవు యువర్ ఆనర్. అందుకే ఈరోజు నా క్లయింట్లు ఈ సమాజం కళ్ళు తెరిపించడానికి మరో త్యాగానికి సిద్ధపడ్డారు. న్యాయం జరిపించమని ఈ కోర్టును ఆశ్రయించారు. నేను మొదట్లో తెలిపినట్టు చట్టాల పరంగా కాకుండా ఒక సామాజిక దృక్పథంతో ఈ కేసును చూడాలి. భవిష్యత్ తరాల బిడ్డలు ఎప్పటికీ గుర్తెరిగి ప్రవర్తించుకునేలా ఈ కేసు ఓ కొత్త దృక్పథాన్ని కలిగించడానికి నాంది కావాలి. జడ్జి గారు డిఫెన్స్ లాయర్ కేశవరావు గారిని మీరేం చెప్తారు అని అడిగారు. యువర్ ఆనర్, ఈ కేసు ఆదిలోనే విచారణకు స్వీకరించతగనిది. 10వ తరగతిలో నా క్లయింట్ కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. వచ్చిన మార్కులన్నీ కేవలం అతని వ్యక్తిగత ప్రతిభా పాఠవాలను సూచిస్తున్నాయి. ఆ మార్కుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర లేశమంతైనా లేదు. ఇకపోతే జనన ధృవీకరణ విషయానికి వస్తే ఆయన జన్మించిన నాటికి మన దేశంలో జన్మ ధృవీకరణ పత్రం ఇచ్చే విధానం పెద్దగా అమల్లోకి రాలేదు. తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఎక్కువ శాతం జన్మ ధృవీకరణ జరిగేది. వాదులిద్దరూ అతని తల్లిదండ్రులే అన్నది నిర్వివాదాంశం. ఏదో ఆవేశంలో నా క్లయింట్ నోరు జారిన విషయం వాస్తవమే, కానీ అతడి ఉద్దేశం అది కాదు. అతడు సంఘంలో ఒక ఉన్నత స్థానానికి తన స్వశక్తితో ఎదిగాడు. వాదులు అతడి ఎదుగుదలను చూసి ఓర్వలేక అతడి కోసం వచ్చే విజిటర్స్ దగ్గర, అతడి ఇంట్లో పనిచేసే నౌకరు దగ్గర చాలా చులకనగా ప్రవర్తిస్తూ వచ్చిన దరిమిలా నా క్లయింట్ ఏదో క్షణికావేశంలో అలా అన్నాడు. వారికి కావాలంటే ఏదైనా ఆర్థికంగా సహాయం చేయడానికి, లేదంటే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఈ చర్చ అంతా అనవసరం. అందుకు జవాబుగా కృష్ణమూర్తి గారు అన్నారు, యువర్ ఆనర్, 10th క్లాస్ మార్కుల విషయంలో తగాదా లేదు. డిఫెన్స్ వారు అన్నట్టు అవి పూర్తిగా ప్రతివాది ప్రతిభా పాఠవాలను ప్రతిబింబిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఉందా లేదా అన్నది పరిశీలించవలసి ఉంది. అతడి బాగోగులు చూడడం, ప్రాథమిక అవసరాలు తీర్చడం తల్లిదండ్రుల బాధ్యత అన్నది నిర్వివాదాంశం. అయితే ఈ తల్లిదండ్రులు అంతకు మించి తమ తాహతకు మించి ఖర్చులు చేసి ప్రతివాదిని చదివించారు. విద్యాబుద్ధులు నేర్పించడం ప్రాథమిక అవసరం కాదు. అతడు ఈరోజు సాధించిన ఉన్నత స్థాయి కేవలం ఈ తల్లిదండ్రులు నేర్పించిన విద్య కారణంగానే సాధ్యమైంది. ఎవరినైతే అతడు తన తల్లిదండ్రులే కారణ విచక్షణారహితంగా అన్నాడో వారి పేర్లు తల్లిదండ్రులుగా పేర్కొనబడిన సర్టిఫికేట్లు రద్దుపరచమని కోరుకుంటున్నారు. ఇంత జీవితంలో ఒక్కసారి కూడా ఈ తల్లిదండ్రులు అతడిని తమ బిడ్డ కాదని క్షణికావేశంలోనే కాదు, ఎలాంటి గడ్డు కాలంలోనూ అనలేదు. అంతటి ప్రేమను కాదనుకున్నవాడు అసలు పుత్రుడిగా ఉండడానికి అర్హుడేనా అన్నది ఆలోచించమని కోర్టు వారిని కోరుతున్నాను.
వాదోపవాదాలన్నీ విన్న జడ్జి గారు కొంతసేపు విరామం ప్రకటించి తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. కోర్టు హాలులో అందరూ ఈ కేసును ఉత్కంఠభరితంగా గమనిస్తున్నారు. సీనియర్ న్యాయవాదులు ఎక్కడికక్కడ దీని విషయంలో చర్చలు ప్రారంభించారు. అసలు ఇది ఎలా ముగియబోతుందన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. కొద్దిసేపట్లోనే జడ్జి గారు తిరిగొచ్చి తన తీర్పును వెలువరించడం ఆరంభించారు. మొదట్లో శాంతంగా మొదలైన ఆయన కంఠస్వరం క్రమేపీ ఉద్వేగభరితంగా మారుతూ ఉండగా, చట్టం ప్రకారం ఈ వయసులో తమ కనీస అవసరాలు తీర్చమని అడిగే హక్కు ఆ తల్లిదండ్రులకు ఉంది. అవి తీర్చడానికి ఆ కొడుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ తల్లిదండ్రులు దాన్ని తిరస్కరిస్తున్నారు. వారు కోరుకుంటున్న పర్యవసానం ప్రస్తుత భారతీయ న్యాయ వ్యవస్థ పరిధిలో లేదు. స్థూలంగా చూస్తే అది ఒక మాట పట్టింపు కారణంగా ఉద్భవించిన దావా అనిపిస్తుంది. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది ప్రస్తుతం నెలకొని ఉన్న సామాజిక పరిస్థితులకు దర్పణం పడుతోంది. నానాటికి దిగజారుతున్న మానవ సంబంధాలు, అతి వేగంగా దిగజారిపోతున్న కుటుంబ వ్యవస్థ ఈ సమస్యను, భవిష్యత్తులో సామాజిక జీవనం ఎంత స్వార్థపరంగా మారబోతోందన్న దానికి ఓ ప్రత్యక్ష ప్రమాణం. ఆవేశంలో నోరు జారారన్నది చేసిన తప్పు నుండి తప్పించుకోవడమే అవుతుంది. జీవితకాలం ఏ కొడుకు అభివృద్ధి కాంక్షిస్తూ తమ జీవితాలను పణంగా పెట్టారో ఆ కొడుకే ఈ వయసులో తమ పట్ల చూపిన నిరాదరణ ఆ తల్లిదండ్రుల మనసులను ఎంతగా కలచివేయకపోతే వారు ఈ వయసులో ఇలాంటి నిర్ణయంతో ఇక్కడికి వస్తారన్నది తప్పకుండా గుర్తించాల్సిన విషయం. చట్టం పరిమితులలో వారు కోరుకున్న ఫలితం లభించదన్న విషయం వారికి తెలియకపోయినా కృష్ణమూర్తి గారి లాంటి సీనియర్ న్యాయవాదికి తెలియంది కాదు. అయినప్పటికీ వారు ఇక్కడికి వచ్చారంటే వారు ఈ సమస్యను లేవనెత్తింది న్యాయస్థానం ముందు మాత్రమే కాదు, వారు లేవనెత్తింది యావత్ సమాజం ముందు. సమకాలీన సమాజం మొత్తం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలి. ఇప్పటి తరం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను తిరస్కరిస్తూ ఉంటే భవిష్యత్తు తరాల వారు బహుశా అంతకంటే హీనంగా ప్రవర్తించవచ్చన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. కుటుంబ వ్యవస్థలో నాణ్యత లోపిస్తోంది. ఈ గమనం నాగరికత కాదు, ఇది తిరోగమనం. ఒక పక్క ప్రపంచంలోనే అత్యుత్తమ మేధో సంపత్తి గల వారిని తయారు చేస్తున్న ఇదే విద్యా వ్యవస్థ ధర్మం పట్ల మన నిబద్ధతను నిలబెట్టలేకపోతోంది. ఈ లోపం చిన్నదిగా కనిపించే కాలకూట విషం. ఈ క్షీణతను అరికట్టకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. సీతమ్మ వేదన వింటున్నప్పుడు నన్ను ఇంత వాడిని చేయడం వెనుక నా తల్లిదండ్రులు చేసిన త్యాగం ఎంత గొప్పదో అర్థమైంది. వారి పట్ల నాకున్న గౌరవభావం అమాంతం ఎన్నో రెట్లు పెరిగింది. నిజమే, ఎన్నో దేశాల్లో జరుగుతున్నట్టే వారు కేవలం నా కనీస అవసరాలను మాత్రమే తీర్చి వారి స్వార్జితాన్ని వారి భవిష్యత్తు కోసం దాచుకుంటే ఈరోజు నేనెక్కడుండేవాడిని? ఈ దేశంలో బహుశా ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కంటే తమ సొంత భవిష్యత్తు భద్రతే ముఖ్యమని అనుకోరు. అలాంటి ఈ పుణ్యభూమిలో జన్మించడం మహా అదృష్టం. ఆ పరంపరను నిలబెట్టి భావితరాలకు అందించడం మన అందరి బాధ్యత. నిజమే, ఇది సామాజిక విలువలకు సంబంధించినది. ఈ సమస్యను చట్టబద్ధత కంటే ధర్మబద్ధత దృష్టితో చూడాలి. నిజమే, ఒకవేళ వారు కోరుకున్నట్లుగా సర్టిఫికేట్లు రద్దు చేసే అధికారం ఈ న్యాయస్థానానికి ఉంటే ఆ అధికారాన్ని వినియోగించి వాటిని రద్దుపరిస్తే ఈరోజు సమాజంలో ప్రతివాది స్థానం ఏమిటి? ఏ సామాజిక స్థాయి కారణంగా అతడు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదన్నాడో అదే సామాజిక స్థాయి అతడిని అమాంతం అగాధంలోకి నెట్టేదు. సమాజంలో స్థాయి కంటే సమాజం, కుటుంబ విలువలు ముఖ్యం కాదా? ఇక్కడ ఇంకో ముఖ్య విషయం గమనించాలి. సీతమ్మ మాట్లాడుతూ కొడుకు నుండి వేరయ్యాక కూలో నాలో చేసుకుంటూ బ్రతికేస్తాం అన్నారు. ఆ మాటల్లో ఎంత ధీమా, ధైర్యం ఉన్నాయో చూడాలి. మరి సర్టిఫికేట్లు రద్దుపరిస్తే నేను బ్రతకగలనని ప్రతివాది అనగలడా? జడ్జి గారి మాటకు సమాధానం ఆ కొడుకు దగ్గర లేదు. అతడు నేలచూపులు చూడనారంభించాడు. డిఫెన్స్ లాయర్ కూడా మౌనం వహించారు. జడ్జి గారు కొనసాగించారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న సుభాషితం కేవలం మన సంస్కృతిలో మాత్రమే ఉంది. దానికి భంగం కలిగించే పని ఏదైనా కానీ అది దేశ ఉనికికే మచ్చ. వ్యక్తిగత ఎదుగుదలకు పోటీతత్వం మంచిదే, కానీ అది మన విలువలకు విఘాతం కలిగించేటట్టు ఉండకూడదు. సర్టిఫికేట్లు రద్దుపరచడం విషయంలో చట్టపరంగా ఇదమిత్తమైన నిర్దేశకాలు లేనప్పటికీ అది తప్పకుండా పరిశీలించదగిన అంశం. అయినప్పటికీ ప్రతివాదికి గల కుటుంబ బాధ్యతల దృష్ట్యాను ఈ పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉండే అవకాశం ఉన్నందున తొందరపాటు తీర్పులు భవిష్యత్తు పరిణామాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తూ తన తల్లిదండ్రుల పట్ల తన ప్రవర్తనను సవరించుకోవాలని, ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాకుండా తనను తాను సంస్కరించుకోవాలని
ప్రతివాదిని మందలిస్తూ సమాజంలో పొడసూపుతున్న ఇలాంటి తిరోగమన వైఖరిని నిరోధించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను. చట్టానికి అతీతంగా ధర్మానికి చేరువుగా ఈ తీర్పు వెలువరించడమైంది అంటూ ముగించారు. కోర్టులో అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న వారందరూ ఒక్కసారిగా లయబద్ధంగా కరతాళధ్వనులు చేస్తూ అప్రయత్నంగా లేచి నిలబడ్డారు. కళ్ళు తుడుచుకుంటూ తమ వైపు వస్తున్న కొడుకుని చూస్తూనే ఆ తల్లిదండ్రుల కళ్ళు కూడా వర్షించాయి. కథామంజరి. మీరింతవరకు చట్టంలో లేని తీర్పు కథ విన్నారు. కలం శ్రీ అనంత పట్నాయకుని కిషోర్, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.